తెలంగాణ తల్లి విగ్రహం ఇదేనా? పెద్దాంబర్పేట సమీపంలో ఒక రహస్య ప్రాంతంలో విగ్రహ తయారీ, వైట్ కలర్ కవర్తో చుట్టి ఉన్న విగ్రహం చుట్టూ తెరలు కట్టి ఫినిషింగ్ వర్క్, కిరీటం లేకుండానే తెలంగాణ తల్లి విగ్రహం అసెంబ్లీలో సీఎం చెప్పిన పోలికలతోనే తయారీ. ఇటీవల రహస్యంగా వెళ్లి చూసి వచ్చిన సీఎం డిసెంబర్ 9 సెక్రటరియట్లో ఆవిష్కరించేది ఈ విగ్రహమైన న్యూస్ లైన్ తెలంగాణ ఎక్స్క్లూజివ్ ఫోటో వీడియోలు అని చెప్పి ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి మరి గతంలో చూసుకున్నట్టయితే తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు ఏ విధంగా ఉండాలని చెప్పి తెలంగాణ ఉద్యమ మరి స్ఫూర్తితోటి మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే అందరూ కూడా తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించడానికి అప్పుడు కేసీఆర్ మరి తెలంగాణ వాదులందరినీ, తెలంగాణ మేధావులందరినీ మరి ఒక చోట కూర్చోబెట్టుకొని మన అస్తిత్వం ఏ విధంగా ఉండాలి, మనం తెలుగు తల్లి విగ్రహం, తెలుగు తల్లి పాట కాకుండా తెలంగాణకు ఒక తల్లి రూపాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి, అదేవిధంగా తెలంగాణకు ఒక గీతాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మరి అన్ని రకాల కసరత్తులు చేసి అందరితోటి మేధో మదనం చేసి ఏర్పాటు చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేక పార్టీలో చంద్రబాబుతోటి కూర్చొని తెలంగాణ వాదుల మీద తుపాకులు ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ తల్లి రూపం మరి ఇక్కడ తెలంగాణ ప్రజల గుండెల్లో ఏ విధంగా అయితే మరి ఇక్కడ నిలిచిపోయి ఉన్నదో దాని రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు అసలు ఈయనకి ఏం హక్కు ఉన్నది రేవంత్ రెడ్డికి? నువ్వు ముఖ్యమంత్రి అయినవు కావచ్చు కాక మరి దానికి సంబంధించి నిన్ను కొడంగల్ ప్రజలు మాత్రమే ఎన్నుకున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎన్నుకోలేదు. నిన్ను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద సీఎంగా రుద్దింది. నువ్వు ఏ రోజు సీఎం అని చెప్పి ఓట్లకు పోలేదు, మరి నిన్ను కాంగ్రెస్ పార్టీ రుద్దింది అంతే తప్ప మరి నిన్ను తెలంగాణ ప్రజలందరూ తాము ముఖ్యమంత్రిగా ఆమోదించలేదు. ఎందుకంటే నువ్వు ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమానికి ఒక్కరోజు కూడా జై తెలంగాణ అన్న పాపాన పోలేదు. పైపెచ్చు ఈరోజు వచ్చి తెలంగాణ విగ్రహాలను మారుస్తాం, తెలంగాణ అస్తిత్వాన్ని మారుస్తాం, తెలంగాణ అధికారిక ముద్రను మారుస్తాం, తెలంగాణకు సంబంధించి టీఎస్ను టీజీని చేస్తామని చెప్పి నీ తుగ్లక్ నిర్ణయాలతోటి మరి అనేక యూటర్న్లు ఇప్పటికే అనేక యూటర్న్లు తీసుకుంటా ఉన్నావు. మరి ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు మీద కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి ఎందుకు కిరీటం ఉండద్దు అంటే నీ రెడ్డి రావులకే కిరీటాలు ఉండాలన్నా తెలంగాణ తల్లి విగ్రహం ఉండద్దా? తెలంగాణ తల్లిని కూడా బానిసం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి. దీన్ని అంతా కూడా తెలంగాణ వాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ తల్లి కిరీటం ధరించొద్దా? ఓ దేవతలా భావించి కిరీటం పెట్టాం. కిరీటం రాచరికానికి సింబల్ అయితే దేవుళ్ళ నెత్తి మీద కిరీటాలు తీసేస్తావా? చరిత్ర ఆనవాళ్లతో ఆటలొద్దు. కేసీఆర్పై కోపంతో సైకోలా మారాడు రేవంత్ రెడ్డిపై దాసోజు శ్రవణ్ ఆగ్రహం. ఇది ఒక దాసోజు శ్రవణ్ కాదు ఆగ్రహం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆగ్రహిస్తాను. తెలంగాణ తల్లికి విగ్రహం ఎందుకు, తెలంగాణ తల్లికి కిరీటం ఎందుకు ఉండద్దు? తెలంగాణ తల్లి అంటే మనందరికీ దేవత. నీ లెక్క బలిదేవతకు పోయి ఇక్కడ తెలంగాణ తల్లి అని మొక్కుతలేం. ఈరోజు తెలంగాణ తల్లి రూపాన్ని తెలంగాణ మేధావులు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు రూపొందించిండ్రు. ఇవాళ నువ్వెవరిని తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చడానికి? ఒక్కరోజు కూడా తెలంగాణ ఉద్యమం చేయనోనివి, ఒక్కరోజు కూడా జై తెలంగాణ అననోనివి. ఇలా తెలంగాణ విగ్రహ రూపురేఖలు మార్చి తెలంగాణ ప్రజల నెత్తిలో రుద్దితే నువ్వు ఇంకో సంవత్సరం ఉంటావో 6 నెలలు ఉంటావో, నువ్వు పోయిన తర్వాత నీ కాంగ్రెస్ ప్రభుత్వం మార్చకున్నా మీ ప్రభుత్వాన్నే మార్చి యథావిధిగా మరి ఇక్కడ ఏదైతే రూపురేఖలు ఏ విధంగా అయితే ఆల్రెడీ ప్రజల గుండెల్లో స్థిరపడి ఉన్నాయో అదే రూపంతో తెలంగాణ తల్లిని పూజించుకుంటాం మేమందరం. నువ్వేది పెట్టుకున్నా నీ ఆ తెలంగాణ తల్లి మరి నువ్వు పెట్టే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎవ్వరు కూడా ఏ సామాన్య తెలంగాణ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు, నీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా యాక్సెప్ట్ చేయరు అనే విషయాన్ని ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాలి.